హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాలుసార్ కెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ లెసన్కి సంబంధించి పార్ట్ 3 వీడియోని చూడబోతున్నాము. గత 2 వీడియోల్లో మనం డాల్టన్స్ అటామిక్ థియరీ, సబ్ అటామిక్ పార్టికల్స్, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ టాపిక్స్ని చూడడం జరిగింది. మరి ఈ వీడియోలో చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్, మిలికన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ని చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్. దీన్నే మనం E/m ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి చెప్తాము. జేజే థామ్సన్ మెజర్డ్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జ్ స్మాల్ e టు ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ స్మాల్ m by using cathode ray tube and applying electrical and magnetic field perpendicular to each other as well as the path of the electrons. Cathode ray tube అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ఈ లెసన్ సంబంధించిన పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ cathode ray ట్యూబ్ని ఉపయోగించి జేజే థామ్సన్ అనే సైంటిస్టు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అయినటువంటి స్మాల్ ఈకి అలాగే దాని యొక్క మాస్ అయినటువంటి స్మాల్ ఎంకి సంబంధించి రేషియోని అంటే E/m వాల్యూని కనుక్కోవడం జరిగింది. అది కూడా ఎలా అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వెళ్ళేటువంటి దారి ఏదైతుందో ఆ దారికి పర్పెండికులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రెండింటిని అప్లై చేసి ఈ E/m వాల్యూని కనుక్కోవడం జరిగింది. ఒకవేళ మీకు క్యాథోడ్ రే ట్యూబ్ గురించి తెలియకపోతే మన పార్ట్ 2 వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ గ్రే కలర్లో మనకి NS అని చెప్పేసి ఉన్నాయి చూడండి. అవేంటివి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసేటువంటి పోల్స్ అన్నట్టు. అంటే ఒకటి నార్త్ పోల్, ఒకటి సౌత్ పోల్. అట్లాగే మనకి బ్లూ కలర్లో ఒకటి ప్లస్ సింబల్, అట్లాగే ఎల్లో కలర్లో మైనస్ సింబల్ ఉన్నాయి కదా. అవేంటివి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం కోసం ఉన్నటువంటి ఇక్కడ ఎలక్ట్రోడ్స్ అవి. ఇక ఈ డయాగ్రామ్లో రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయంటే ఇక్కడ క్యాథోడ్ డిశ్చార్జ్ ట్యూబ్ ఏదైతుందో దాంట్లో క్యాథోడ్ నుంచి రిలీజ్ అయినటువంటి క్యాథోడ్ రేస్ అనేవి దానికి ఆపోజిట్ ఛార్జ్ కలిగి ఉన్నటువంటి యానోడ్ వైపుగా ట్రావెల్ చేసి ఆ యానోడ్కు ఉన్నటువంటి హోల్ ద్వారా బయటికి వెళ్ళిపోయి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లోరోసెంట్ స్క్రీన్ పైన వేరే ప్లేస్లో తాకడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ యొక్క ఉపయోగం ఏంటంటే క్యాథోడ్ రేస్ అనేవి దీన్ని తాకినప్పుడు ఒక చిన్న స్పార్క్ లాగా అక్కడ ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం అవి వస్తున్నట్టుగా గమనించవచ్చు. థామ్సన్ ఆర్గ్యూడ్ దట్ ది అమౌంట్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ది పార్టికల్స్ from their path in the presence of electrical or magnetic field depends upon number 1 the magnitude of the negative charge on the particle. నార్మల్గా క్యాథోడ్ రేస్ అనేవి ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తున్నట్లుగా స్ట్రైట్గా ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కానీ లేదంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కానీ మనం అప్లై చేసినప్పుడు వీటి యొక్క డైరెక్షన్లో మార్పు అనేది వస్తుంది. అంటే ఇవి కొంచెం వంగి ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటి యొక్క డైరెక్షన్ మార్చుకొని వేరే దిశలోకి వెళ్తాయి. అంటే క్యాథోడ్ రేస్ అనేవి లీనియర్ మేనర్లో అంటే స్ట్రైట్గా వెళ్లకుండా కర్వ్ షేప్లో అంటే కొంచెం డీవియేట్ అయిపోయి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. థామ్సన్ ప్రకారం డీవియేషన్ అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది నెగటివ్ ఛార్జ్ ఆన్ ద పార్టికల్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్ అంటే అర్థం ఏంటంటే ఆ నెగటివ్ ఛార్జ్ యొక్క నెంబర్ అంటే ఇప్పుడు -1 -2 -3 దాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. Greater the magnitude of the charge on the particle, greater is the interaction with the electric or magnetic field and thus greater is the deflection. అంటే ఆ పార్టికల్ యొక్క ఛార్జ్ నెంబర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అది ఎలక్ట్రిక్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి అంత ఎక్కువగా డిఫ్లెక్ట్ అయ్యి అంత ఎక్కువగా డీవియేట్ అవుతుందని చెప్పేసి దీని అర్థం. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ది మాస్ ఆఫ్ ది పార్టికల్. అంటే ఇక్కడ పార్టికల్ యొక్క సైజు కూడా డిఫ్లెక్షన్ రేట్ని డిసైడ్ చేస్తుంది. లైటర్ ది పార్టికల్ గ్రేటర్ ద డిఫ్లెక్షన్. పార్టికల్ ఎంత లైట్ వెయిట్ ఉంటే డిఫ్లెక్షన్ అనేది అంత ఎక్కువ ఉంటుందని చెప్పేసి దీని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతుందో దాని యొక్క స్ట్రెంగ్త్ పైన కూడా డీవియేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ది డిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ద వోల్టేజ్ అక్రాస్ ది ఎలక్ట్రోడ్స్ ఆర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రోడ్స్ మధ్య మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎంత ఇంక్రీజ్ చేస్తే మనకి డిఫ్లెక్షన్ రేట్ అనేది కూడా అంత ఎక్కువ ఉంటుందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వెన్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ది ఎలక్ట్రాన్స్ డీవియేట్ ఫ్రమ్ దేర్ పాత్ అండ్ హిట్ ది క్యాథోడ్ రే ట్యూబ్ ఎట్ పాయింట్ ఏ. మనం ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయకుండా ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మాత్రమే అప్లై చేస్తామో అప్పుడు ఆ డీవియేషన్ అనేది పూర్తిగా పాయింట్ ఏ వైపు ఉంటుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడవచ్చు. బ్లూ కలర్ టర్మినల్ ఉంది కదా, ఇది పాజిటివ్ టర్మినల్. సో దాని వైపు ఎక్కువ డివైట్ అవుతూ మనకి పాయింట్ ఏని అవి రీచ్ అయినాయి.
క్యాథోడ్ రేస్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఇవి పాజిటివ్ టెర్మినల్ అయినటువంటి యానోడ్ వైపుగా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి దాని వైపుగా వంగి ప్రయాణం చేస్తాయి. అందువల్ల ఎక్కువ ఇవి పాజిటివ్ టెర్మినల్ వైపు డివేట్ అవుతూ ప్రయాణం చేస్తాయి. సిమిలర్లీ వెన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ఎలక్ట్రాన్ స్ట్రైక్స్ ది క్యాథోడ్ రే ట్యూబ్ ఎట్ పాయింట్ సి. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేయకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే అప్లై చేసినట్లయితే ఎలక్ట్రాన్స్ అనేవి పాయింట్ సి వైపుగా డివేట్ అవుతాయి. By carefully balancing the electrical and magnetic field strength, it is possible to bring back the electron to the path followed as in the absence of electric or magnetic field, and they hit the screen at point B. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసినట్లయితే ఎలక్ట్రాన్స్ అనేవి పాయింట్ బిని టచ్ అవుతాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆప్షన్స్లో ఉన్నప్పుడు, అంటే వాటిని ఆన్ చేయనప్పుడు ఏ విధంగా అయితే స్ట్రైట్గా ట్రావెల్ చేస్తాయో అట్లాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటి బ్యాలెన్స్ చేసి కూడా ఆ విధంగా వాటిని స్ట్రైట్గా ట్రావెల్ చేసేటట్టుగా చేయవచ్చు. బై క్యారింగ్ అవుట్ ఎక్యురేట్ మెజర్మెంట్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్స్ అబ్జర్వ్డ్ బై ది ఎలక్ట్రాన్స్ ఆన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, థామ్సన్ వాజ్ ఏబుల్ టు డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ E by M as E by ME is equals to 1.758820 into 10 to the power of 11 కూలుంబ్ ఫర్ కేజీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ల వలన ఎలక్ట్రాన్స్లో ఎటువంటి డీవియేషన్స్ వచ్చాయనే దాన్ని బేస్ చేసుకొని థామ్సన్ అనే సైంటిస్టు E by M వాల్యూని ఇవ్వడం జరిగింది. ఆ E by M వాల్యూ ఎంత అంటే 1.758820 into 10 to the power of 11 కూలుంబ్ ఫర్ కేజీ. ఇక్కడ C అంటే కూలుంబ్ అని అర్థం. ఈ E by M వాల్యూలో where M is the mass of the electron in kg and E is the magnitude of the charge on the electron in coulombs. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు అనే విషయాన్ని చూద్దాం. మిలికన్ డివైజ్డ్ ఏ మెథడ్ నోన్ యాజ్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ ది చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అనేది తెలుసుకోవడం కోసం మిలికన్ అనే సైంటిస్టు ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. హీ ఫౌండ్ దట్ ది చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్ టు బి -1.60 into 10 to the power of -19 కూలుంబ్స్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని -1.6 into 10 to the power of -19 కూలుంబ్స్గా అతను కనుక్కోవడం జరిగింది. ది మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ స్మాల్ m వాజ్ డిటర్మైన్డ్ బై ది కంబైనింగ్ దీస్ రిజల్ట్స్ విత్ థామ్సన్ వాల్యూ ఆఫ్ E by M రేషియో. ఎలక్ట్రాన్ ఛార్జ్ అయినటువంటి స్మాల్ ఈని E by M రేషియో తోటి డివైడ్ చేసి ఎలక్ట్రాన్ యొక్క మాస్ Meని కనుక్కోవడం జరిగింది. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది 9.1094 into 10 to the power of -31 kgకి సమానం. మరి ఇంతకీ మిలికన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. దీన్నే మిలికన్స్ ఆయిల్ డ్రాప్ మెథడ్ అని కూడా అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని కనుక్కోవడం జరిగింది. ఇన్ దిస్ మెథడ్ ఆయిల్ డ్రాప్లెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిస్ట్ ప్రొడ్యూస్డ్ బై ది ఆటమైజర్ were allowed to enter through a tiny hole in the upper plate of electrical condenser. ఈ మెథడ్లో ఆటమైజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి ఆయిల్ డ్రాప్లెట్స్ని చిన్న చిన్న మిస్ట్ రూపంలో ఈ ఛాంబర్లోకి వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ ఆటమైజర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లిక్విడ్ని చాలా చిన్న చిన్న పార్టికల్స్ లాగా, అంటే స్ప్రే లాగా మార్చేటువంటి గుణం ఉన్నదాన్ని మనం ఆటమైజర్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మీరు 2 ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా డయాగ్రామ్లో. బ్లూ ప్లేట్ ఒకటి, ఆరెంజ్ ప్లేట్ ఒకటి. బ్లూ ప్లేట్ అనేది ఒకటి పాజిటివ్ టెర్మినల్ అది, అట్లాగే ఈ ఆరెంజ్ ప్లేట్ ఏదైతుందో అది నెగిటివ్ టెర్మినల్ అది. ఎప్పుడైతే ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి చిన్న చిన్న తుంపర్ల రూపంలో మనకి ఈ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయో అవి ఈ పాజిటివ్ ప్లేట్ ఏదైతుందో దానికి ఉన్నటువంటి ఒక చిన్న హోల్, సో దాని ద్వారా అవి కిందికి రావడం జరుగుతుంది. అంటే మిస్ట్ రూపంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఆ చిన్న హోల్ నుంచి పాజిటివ్ ప్లేట్కి ఉన్నటువంటి చిన్న హోల్ నుంచి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్కి మధ్యలోకి వస్తూ ఉంటాయి. ది డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ దీస్ డ్రాప్లెట్స్ వాజ్ వ్యూడ్ త్రూ ది టెలిస్కోప్ ఎక్విప్డ్ విత్ ఏ మైక్రోమీటర్ ఐపీస్. ఈ విధంగా ఆ ప్లేట్ యొక్క చిన్న హోల్ నుంచి ఆయిల్ డ్రాప్లెట్స్ కిందికి వస్తూ ఉన్నప్పుడు దానికి ఎదురుగా అమర్చినటువంటి టెలిస్కోప్ ద్వారా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. బై మెజరింగ్ ద రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దీస్ డ్రాప్లెట్స్ మిలికన్ వాజ్ ఏబుల్ టు మెజర్ ద మాస్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి పైనుంచి కిందికి పడుతున్నాయి కదా, వాటి యొక్క రేట్ ఆఫ్ ఫాల్ అంటే అవి పడేటువంటి వేగాన్ని బేస్ చేసుకొని ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క మాస్ని కనుక్కోవడం జరిగింది. ది ఎయిర్ ఇన్సైడ్ ద ఛాంబర్ వాజ్ అయోనైజ్డ్ బై పాసింగ్ ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ త్రూ ఇట్. ఈ ఛాంబర్ లోపల ఉన్న ఎయిర్ని అయాన్లుగా మార్చడం కోసం, అంటే వాటిని అయనైజ్ చేయడం కోసం బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ అంటే ఎక్స్రే బీమ్ని ఇందులో పంపడం జరుగుతుంది. ది ఎలక్ట్రికల్ చార్జ్ ఆన్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్ వాజ్ అక్వైర్డ్ బై కొలిజన్స్ విత్ గ్యాసెస్ అయాన్స్.
ఎక్స్రేని పంపడం ద్వారా మనకి గ్యాసెస్ మాలిక్యూల్స్ అన్ని అయన్లుగా మారాయి కదా, వీటికి ఛార్జ్ ఉంటుంది కదా. సో ఈ ఛార్జ్ వల్ల ఇవి ఎప్పుడైతే ఆయిల్ డ్రాప్స్ని హిట్ చేస్తాయో అంటే వాటిని ఢీకొంటాయో అప్పుడు వాటికి కూడా ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ది ఫాల్ ఆఫ్ దీస్ చార్జ్డ్ ఆయిల్ డ్రాప్లెట్స్ కెన్ బి రిటార్డెడ్, యాక్సిలరేటెడ్ ఆర్ మేడ్ స్టేషనరీ డిపెండింగ్ అపాన్ ది చార్జ్ ఆన్ ది డ్రాప్లెట్స్ అండ్ ద పొలారిటీ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వోల్టేజ్ అప్లైడ్ టు ద ప్లేట్. ఈ 2 ఎలక్ట్రికల్ ప్లేట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క వోల్టేజ్ స్ట్రెంగ్త్ని పెంచడం మరియు తగ్గించడం ద్వారా ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క వేగాన్ని మనం రిటార్డ్ చేయొచ్చు అంటే తగ్గించవచ్చు, అట్లాగే యాక్సిలేట్ చేయొచ్చు అంటే పెంచవచ్చు, ఆర్ మేడ్ స్టేషనరీ అంటే అవి పడకుండా అట్లా అక్కడే ఆపేయచ్చు వాటిని, అంటే స్టేషనరీ అంటే కదలకుండా చేయడం అన్నట్టు. బై కేర్ఫుల్లీ మెజరింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆన్ ది మోషన్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్, Millikan concluded that the magnitude of electrical charge small q on the droplets is always an integral multiple of the electrical charge small e. That is, small q is equals to small n into small e, where small n is equals to 1, 2, 3 and so on. ఈ విధంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏదైతుందో దాని యొక్క స్ట్రెంత్కి అట్లాగే ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క మూమెంట్కి అంటే మోషన్కి సంబంధాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మిలికన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ. ఇక్కడ క్యూని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అని చెప్పేసి అంటాము. స్మాల్ ఈ అనేది ఎలక్ట్రికల్ ఛార్జ్, ఇది ఎన్ టైమ్స్ ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 1, 2, 3 అండ్ సో అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద మాడిఫైడ్ cathode ray tube led to the discovery of particles carrying positive charge, also known as canal rays. cathode ray ట్యూబ్ ద్వారా కనుక్కున్నారని తెలుసు కదా మనకి. అయితే ఇప్పుడు దాంట్లో చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయడం ద్వారా మాడిఫైడ్ cathode ray ట్యూబ్ని ఉపయోగించి పాజిటివ్ ఛార్జ్ని కనుక్కోవడం జరిగింది. ఈ గ్రూప్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ని మనం కెనాల్ రేస్గా పిలుస్తాము. కెనాల్ రేస్ అంటే ఏం లేదు, పాజిటివ్ పార్టికల్స్ అని అర్థం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అంటే కెనాల్ రేస్ ఏవైతున్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం. అన్లైక్ cathode rays, the nature of positively charged particles depends upon the nature of gas present in the cathode ray tube. These are simply the positively charged gaseous ions. జనరల్గా cathode rays యొక్క నేచర్ అనేది డిశ్చార్జ్ ట్యూబ్లో మనం తీసుకునే గ్యాస్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయ్యి ఉండదు. కానీ ఈ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నేచర్ అనేది డిశ్చార్జ్ ట్యూబ్లో మనం తీసుకున్నటువంటి గ్యాస్ యొక్క నేచర్ పైన ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటాయి. ఈ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి అయాన్స్ని ఇండికేట్ చేస్తాయి. ది చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ ఫౌండ్ టు డిపెండ్ ఆన్ ది గ్యాస్ ఫ్రమ్ విచ్ దీస్ ఆరిజినేట్. పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క చార్జ్ టు మాస్ రేషియో అనేది ఆ పార్టికల్స్ అనేవి ఏ గ్యాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయో ఆ గ్యాస్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సమ్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ క్యారీ ఏ మల్టిపుల్ ఆఫ్ ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. అంటే ఈ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఒక ఫండమెంటల్ పార్టికల్ ఏదైతుందో దానికి మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ని కలిగి ఉంటుందని చెప్పేసి దీని అర్థం. ది బిహేవియర్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ ఆపోజిట్ టు దట్ అబ్జర్వ్డ్ ఫర్ ఎలక్ట్రాన్ ఆర్ cathode rays. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో cathode rays యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో దానికి పూర్తిగా ఆపోజిట్గా ఈ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది. ది స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ పాజిటివ్ అయాన్ వాజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ వాజ్ కాల్డ్ ప్రోటాన్. H+ అయాన్ ఏదైతుందో దీన్ని మనం ప్రోటాన్ అని చెప్పేసి అంటాము. ఇది అన్ని పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ కన్నా స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్, అంటే అన్నిటికన్నా చిన్నది, అలాగే చాలా తక్కువ వెయిట్ని కలిగి ఉంటుంది. Later, a need was felt for the presence of electrically neutral particle as one of the constituents of atom. These particles were discovered by Chadwick in 1932 by bombarding a thin sheet of beryllium by alpha particles when electrically neutral particles having a mass slightly greater than that of the protons were emitted. He named these particles as neutrons. కొంతకాలం తర్వాత ఆటమ్ లోపల ఎలాంటి ఛార్జ్ లేనటువంటి కొన్ని పార్టికల్స్ కూడా ఉంటాయని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. 1932లో చాడ్విక్ అనే సైంటిస్ట్ బెరీలియంకి సంబంధించి ఒక పలుచటి రేకుని ఆల్ఫా పార్టికల్స్ తోటి హిట్ చేయడం ద్వారా, అంటే దానితో బాంబార్డ్మెంట్ అంటే ఢీకొట్టడం ద్వారా ప్రోటాన్ కన్నా కొంచెం ఎక్కువ మాస్ ఉన్నటువంటి పార్టికల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికే న్యూట్రాన్స్ అని చెప్పేసి అతను పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. మనకి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్
ఈ మూడింటిని మనం ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్పేసి అంటాం కదా. వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఈ టేబుల్లో మీరు గమనించవచ్చు. ఎలక్ట్రాన్ యొక్క సింబల్ స్మాల్ ఈ, ప్రోటాన్ యొక్క సింబల్ స్మాల్ పి, న్యూట్రాన్ యొక్క సింబల్ స్మాల్ ఎన్. అలాగే వీటి యొక్క ఛార్జెస్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది -1.6022 × 10⁻⁻19. ప్రోటాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి +1.6022 × 10⁻⁻19. అంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ రెండు ఒకటే, కాకపోతే సైన్ మాత్రమే డిఫరెంట్. ఎలక్ట్రాన్కి మైనస్ ఉంటుంది, ప్రోటాన్కి ప్లస్ ఉంటుంది. న్యూట్రాన్స్ అనేవి ఛార్జెస్ కాబట్టి ఇక్కడ వీటికి అబ్జర్వ్డ్ ఛార్జ్ అనేది 0 ఉంటుంది. అంటే రిలేటివ్ ఛార్జ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ని మనం -1 అని, ప్రోటాన్ని +1 అని, న్యూట్రాన్కి 0 అని చెప్పేసి తీసుకుంటాము. ఇక ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసి 9.10939 × 10⁻31 kg. ప్రోటాన్ యొక్క మాసు 1.67262 × 10⁻27 kg. న్యూట్రాన్ యొక్క మాసు 1.67493 × 10⁻27 kg. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది ప్రోటాన్ న్యూట్రాన్ మాస్ కన్నా చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇంకా ప్రోటాన్ యొక్క మాసు న్యూట్రాన్ యొక్క మాసు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఇక ఎలక్ట్రాన్ యొక్క యూనిట్ మాస్ వచ్చేసి 0.00054, ప్రోటాన్కి 1.00727, న్యూట్రాన్కి 1.00867 ఉంటుంది. అప్రాక్సిమేట్ మాస్ అంటే రిలేటివ్ మాస్ని మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్కి 0, ప్రోటాన్కి 1, న్యూట్రాన్కి కూడా 1 అని చెప్పేసి మనం తీసుకుంటాము. ఇక ఈ వీడియోలో ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ చూద్దాం. అవేంటంటే అటామిక్ మోడల్స్, థామ్సన్ మోడల్, రూథర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్, అటామిక్ నంబర్ అండ్ మాస్ నెంబర్స్, ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్. ఆ వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.